మిత్రమా, నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవ్వరికీ తెలియవు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడూ ఎదురు చూడకు మిత్రమా. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు కాదు. నిన్ను తిట్టేవారందరూ పరాయి వాళ్ళు అనుకోకు. ఏ మెప్పు వెనక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించు మిత్రమా. మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. టైం, హెల్త్, రిలేషన్ విషయాలపై ఏ ధర కూడా రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బంధాలను నిలబెట్టుకోవాలి మిత్రమా. భార్యాభర్తల రిలేషన్‌షిప్ కంటికి, చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. ఎందుకంటే చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది. కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. ఏమంటారు? ఒక్క క్షణం స్థిరత్వం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అస్థిరత్వం మొత్తం లైఫ్‌నే నాశనం చేస్తుంది. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వాళ్ళ కలలు రెండూ ఒక్కటే. ఎందుకంటే రెండూ తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కానీ వ్యక్తుల మనసులు క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట. గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం. చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం అంటే. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు. కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. ఆలోచించండి. కల్మషం పెట్టుకుని కాశీకి వెళ్ళినా మనిషి బ్రతుకు మాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది. ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇతరులను ఏడిపించటం ఎలాగో నీకు తెలిస్తే, నిన్ను ఏడిపించటం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవటం నీ గౌరవం. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండండి. పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండండి. ఇవన్నీ ఎలాగో నేర్చుకోండి. మీరు నేర్చుకున్న ప్రతీదీ నిన్ను పై స్థాయికి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి మంచి మాటలతో నటించట బాగా అలవాటయింది ఈ సొసైటీలోని మనుషులందరికీ. ఏమంటారు? కామెంట్ చేయండి. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా? ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేయాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్‌లో చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.